నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని వారి సమస్యల పరిష్కారం కోసమే ప్రతి వారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లుగా ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. ఇక పట్టణంలోని తన క్యాంప్ కార్యాలయం ప్రజాసేవా భవన్ లో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కు ఆయన మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుషతో కలిసి హాజరయ్యారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల నుండి తరలివచ్చిన ప్రజలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజా దర్బార్ లో తమ సొంత సమస్యలు, గ్రామ సమస్యలు, వార్డు అలాగే కాలనీల సమస్యలను వారు తీసుకొచ్చారు. తమ సమస్యలపై ఆయనకు దరఖాస్తులు సమర్పించారు. ప్రజా దర్బార్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అప్లికేషన్ల డేటాను ఎప్పటికప్పుడు భద్రపరిచి క్లియరెన్స్ అప్డేట్ తీసుకునే అవకాశం ఉందన్నారు. ఆయా సమస్యలపై సానుకూలంగా స్పందిస్తూ పరిష్కారం కోసం సాయశక్తులా కృషి చేస్తారని హామీ ఇచ్చారు. నిత్యం ప్రజా దర్బారు వేదికగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించడానికి ఒక వేదికగా ప్రజల ఆశీర్వాదంతో, ప్రజల అండదండలతోని ఇంత ఎండలో కూడా ఇంతమంది సమస్యల పరిష్కారం కోసం మా క్యాంపు కార్యాలయానికి రావడం మీ బిడ్డ కంది శ్రీనివాసరెడ్డి మీద ఉన్నటువంటి నమ్మకంతో అన్నని చూడాలా, మా సమస్య చెప్పాలా, పరిష్కారం కోసం ఒక వేదిక అన్న నిర్మించిండ్రు అన్నటువంటి ఒక మహోన్నత లక్ష్యంతో మొదలుపెట్టినటువంటి ఈ ప్రజా దర్బారు గత 2.5 సంవత్సరాలుగా అచంచలమైనటువంటి విశ్వాసంతో కొనసాగుతూ ఉన్నది. ప్రజల నమ్మకానికి, ప్రజల ప్రేమకు, ప్రజల ఆశీర్వాదానికి మనస్ఫూర్తిగా ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నా. మీ అండదండలే, మీ ఆశీర్వాదమే నన్ను ముందుకు నడిపిస్తున్నటువంటి శక్తి. ప్రజలే దేవుళ్ళు, ప్రజాస్వామ్యమే దేవాలయం అనేటువంటి ఒక గొప్ప సిద్ధాంతాన్ని నమ్మినటువంటి వ్యక్తిని నేను. తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేద గరీబోళ్ళ సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తాం అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.